నకిల్ క్రాకింగ్ లేదా వేళ్ళు విరుచుకోవడం ఇలాంటి సౌండ్లు రావడం వీటి వల్ల ఏమైనా డేంజర్స్ ఉన్నాయా లేదా అది నార్మల్ ఫినామినా అని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్జెస్లో 2 ఎముకలు ఉంటాయి. బోన్స్కి ఒకటొకటి రాసుకోకుండా మధ్యలో జాయింట్ సర్ఫేస్ అని ఉంటుంది అనమాట. దీన్ని లూబ్రికేట్ చేసేది ఒక ఇంజిన్ ఆయిల్ లాంటిది మన జాయింట్స్లో ఉంటుంది. దాన్నే సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. బేసికల్ మెకానిజం ఏంటంటే మీరు ఆ మూమెంట్స్ చేసినప్పుడు ఆ జాయింట్ ఫ్లూయిడ్ అనేది షిఫ్ట్ అవుతుంది. సో ఆ షిఫ్టింగ్ ప్రాసెస్లో ఫ్లూయిడ్ అంతా ఒకేసారి ఏదైనా టైట్ స్పేస్ నుంచి రిలీజ్ అయినప్పుడు ఆ సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అదే కాకుండా కొంతమంది ఏం చెప్తారంటే జాయింట్ ఫ్లూయిడ్లో కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ అని కొన్ని గ్యాసెస్ ఉంటాయి. ప్రెషర్ చేంజెస్ వల్ల ఆ గ్యాసెస్ ఫ్లూయిడ్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ బయటకు వచ్చేటప్పుడు కూడా క్రాకిల్స్ వస్తూ ఉంటాయి. సో డే టు డే చేసిన ఇలాంటివి నార్మల్గా జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల మీకు ఎటువంటి ఆర్థరైటిస్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ అరుగుదల కానీ ఇలాంటివి ఏమి రావు. ఎప్పుడైనా చేసుకుంటే పర్వాలేదు. కానీ కొన్ని స్టడీస్ ఎక్కువ అంటే రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి ఈజీగా జాయింట్స్ లూజ్ అయిపోవడం లేదా పెయిన్స్ రావడం కొన్ని రోజులు ఇలాంటివి రిపోర్ట్ చేస్తాయి. ఏజ్ రిలేటెడ్లో అరిగిపోయిన సౌండ్స్ ఎలా వస్తాయి అంటే అవి మీరు సింగిల్ టక్ టక్ అని కాకుండా క్రాకిల్స్లో వస్తాయి అన్నమాట. కర్కర్ అని అంటారు, క్రెపిటస్ అంటూ ఉంటారు. అది ఆర్థరైటిస్ సైన్. ఈ టక్ టక్ అనే సౌండ్స్ ఆర్థరైటిస్ సైన్స్ కావు. ఏమైనా డౌట్స్ అయినా క్వశ్చన్స్ అయినా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను.